ఓకే అండి, పచ్చడి అయితే ఇంతే ఈజీగా ఉంటుందండి చేసుకోవడం. ఇది ఒక 6 మంత్స్ వరకైనా ఉంటుందండి పచ్చడి. ఓకే అండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి సాల్ట్ అయితే. టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉసిరికాయ పచ్చడి. దానికి 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. కడిగి ఒక డ్రై క్లాత్లో వేసి తూడ్చి ఇలా పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి ఉసిరికాయలని. ఓకే అండి, ఉసిరికాయలు వేయించడానికి ఈ కప్పుతోని 1.5 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఇవి. ఓకే అండి, అన్నీ ఒకేసారి వేసుకున్నా. ఓకే అండి, నేనైతే పల్లి నూనె యూజ్ చేస్తున్నానండి. పల్లి నూనె వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ పచ్చళ్ళైనా పల్లి నూనెతోనే చేసుకోవాలండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే అండి, ఈ ఉసిరికాయలు వేగడానికి అయితే టైం పడుతుంది. కొద్దిగా లైట్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఓకే అండి, ఉసిరికాయలు వేగే వరకు మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఉసిరికాయలు అనేవి లోపల వరకు ఈవెన్గా వేగుతాయండి. పల్లి నూనె అనేది కొద్దిగా నురుగా వస్తుందండి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు సరిగ్గా వేగాయండి. ఓకే అండి, ఉసిరికాయలు అయితే ఇలా లైట్ కలర్ వచ్చాయండి. వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాం. తాలింపు కోసం ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోవాలండి. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఓకే అండి, ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయండి. ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం ఈ వెల్లుల్లి అనేది వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని దించుకోవాలి. దించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలండి. ఓకే అండి, ఉసిరికాయ పచ్చడిలోకి ఇప్పుడు మనం ఆవాల పొడి చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేయించుకోవాలండి లైట్గా. ఒక 1/3 కప్పు ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి దీంట్లోనే. ఓకే అండి, ఆవాలు అనేవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి అంతే. ఆవాలనే 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీన్ని మనం పొడి చేసుకోవాలి. ఓకే, కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. ఓకే అండి, ఆవాల పిండి అయితే రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టేస్తున్నాం. మొత్తం ఆవాల పిండి ఎలానో చేసుకోవాలండి. ఒక గుప్పెడు వెల్లుల్లి వేసుకుంటున్నానండి. వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఓకే అండి, వెల్లుల్లి అయితే ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ఈజీగా కట్ అయిపోతాయండి ఇలా. ఓకే అండి, ఉసిరికాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు పొడులన్నీ వేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఈ తాలింపు అనేది దీంట్లో లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకోసమే ఇలా కొద్దిగా కట్ చేసుకున్నాను. ఓకే అండి, కట్ చేసిన ఉసిరికాయలను ఇంకో బౌల్లో వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఓకే అండి, 2 టేబుల్ స్పూన్స్. 2 కప్స్ కారం వేసుకోవాలండి. 1 కప్పు ఆవపిండి వేసుకోవాలండి. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు మొత్తము మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలండి. తాలింపు పెట్టుకున్న ఈ ఆయిల్ని పచ్చళ్ళలోకి వేసుకోవాలి. ఓకే అండి, ఈ తాలింపు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు 1/2 లీటర్ ఉంటుందండి ఆయిల్. 250 ml. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే అండి, పచ్చడి అయితే మిక్స్ చేయడం అయిపోయింది. ఓకే అండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ
కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అండి సాల్ట్ అయితే. ఓకే అండి, పచ్చడి అయితే ఇంతే ఈజీగా ఉంటుందండి చేసుకోవడం. ఇది ఒక 6 మంత్స్ వరకైనా ఉంటుందండి పచ్చడి. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.